అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం రామనామ ఉచ్చారణ గురించి తెలుసుకుందాం. ఒక దేశానికి జాతికి సొంతమైన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే రామాయణం. ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు. కానీ అంతవరకు రాముడు మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు, ఆదర్శాల రూపకడితే రాముడు, అందం పోగు పోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వజగత్ రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామలాలి మేఘ శ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ. తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖశాంతులకు రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు. ఇది వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు హనుమ చెప్పాడు. సంగీత సారం రాముడు రామదాసు త్యాగయ్య చెప్పారు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. రామాయణం పలుకుబళ్ళు మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లు ఉంటుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం. జవ దాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ లక్ష్మణరేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం. కబలించే చేతులు చేష్టలు కబంధ హస్తాలు. వికారంగా ఉంటే శూర్పణఖ. చూసి రమ్మంటే కాల్చి రావడం హనుమ. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు. ఎంగిలి చేసి పెడితే శబరి. అల్లరి మూకలకు నిలయం కిష్కింధాకాండ. విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. చాడీలు చెప్పేవారందరూ మందరలే. యుద్ధమంటే రావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కష్టాలే. కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది. ఇది విచిత్రమైన ప్రయోగం. ఇది రాస్తే రామాయణం,
చెబితే మహాభారతం. ఇది సనాతన సాంప్రదాయం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్.